నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. సో చాలా ముఖ్యమైన విషయము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి? మరి సత్యం, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలని నమ్మించి ఓట్లు వేయించుకొని తెలంగాణ రాజ్యాధికారం వాళ్ళ సొంతం చేసుకున్నారో, గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత పేదోళ్ళ భూములు, పేదోళ్ళ ఇండ్లు, పేదోళ్ళని ఎట్ల వాళ్ళను చిత్రహింసలు పెట్టాలా, పేదోళ్ళని ఎట్లా ఇబ్బందులు పెట్టాలని ఈ కాంగ్రెస్ ప్రజాపాలన తీసుకున్నటువంటి నిర్ణయమే ఈరోజు హైడ్రా అని పేదల మీద బుల్డోజర్లు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. కాదంటారా? అవునంటారా? ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి షేర్లు చేసి తప్పకుండా ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరే బాధ్యత మీ మీద పెడుతున్నాం. ఇక లైన్లోకి పోదాం, ఒకసారి విషయం మీదకి పోదాం. ఏంది అసలు, ఏం జరుగుతుంది, అసలు ఏం సంగతి, అసలు ఏంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని బతకనిస్తారా, బతకనియరా? లక్షల రూపాయల అప్పులు సప్పు చేసి బ్యాంకు లోన్లు తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకుంటే నిన్న అమీన్పూర్ దగ్గర ఐలాపూర్ కావచ్చు, కిష్టారెడ్డిపేటలో కావచ్చు, అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా నిన్న మేము పోయినాం అక్కడికి. కానీ మేము పోయే టయానికి అక్కడ మాకు అవకాశం దొరకలేదు. అక్కడ జనాలు అప్పటికి వెళ్ళిపోయారు, అలసిపోయారు. ఈ పోలీసుల తోపులాటల, ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఆ హైడ్రా అధికారుల తోపులాటలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అక్కడ మేము పోయేసరికి దాదాపు సాయంత్రం 6-6:30 ఆ ప్రాంతంలో ఇంకా ఎవరు మనకు అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. జరిగిన విషయం ఏంటంటే, ఎంత దుర్మార్గం అండి. హైడ్రా రంగనాథ్ గారికి ఒక మాట మేము అడుగుతున్నాము మీడియా వేదికగా. ఎందుకండి పేదోళ్ళ ఇండ్లే కనబడితే రంగనాథ్ గారికి? ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి బడా ఎంఐఎంఈ లీడర్లు, ఎంఐఎంఈ బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. మరి వాళ్ళ ఇండ్ల జోలికి ఎందుకు పోతలేడు రంగనాథ్? హైడ్రా రంగనాథ్గా మీరు మంచి పేరు పొందిరు, మేము కాదంటలేము. పేదోళ్ళ ఇండ్ల మీద బుల్డోజర్లు పెట్టేదానికంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల సొమ్ము దోసుకొని మొత్తం వీళ్ళ మీద బతికేటటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఫామ్ హౌజులు కూల్చరా? వాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్ల జోలికి పోరా? వాళ్ళు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి మింగి దోసుకొని దాచుకున్న డబ్బులతోని ప్రజల్లో ప్రజా నాయకులుగా వాళ్ళు ఈరోజు చలామణి అవుతున్నటువంటి పరిస్థితి కనబడతలేదా రంగనాథ్ గారికి? ఒక పేదోడు రోడ్డు మీద చికెన్ షాప్ పెట్టుకుంటే డైరెక్ట్ బుల్డోజర్ పెట్టి వాళ్ళని కూల్చేసే ప్రయత్నం చేస్తారు. ఒక కిరాణా షాప్ పెడితే పోయి ఏమంటే బుల్డోజర్ పెడతారు, నోటీసులు ఇవ్వరు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు, డైరెక్ట్ జేసీబీలు తీసుకొచ్చి ఎంత దారుణం అంటే నిన్న ఐలాపూర్ దగ్గర ఎంత దారుణం అంటే అది చాలామంది కూడా చూసిరు కదా, ఎట్లా రియాక్ట్ అయ్యారు. తిడుతున్నారు మిమ్మల్ని చూసి, మీరు చేసే పనులు చూసి. ఆల్రెడీ అపార్ట్మెంట్లో ప్రజలు ఉన్నారు, అల్ల ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, ఉన్నాక కూడా జేసీబీతోని వాళ్ళని ఆ జేసీబీతోని మొత్తం కూడా అది డిమాలిషన్ చేసే పని చేస్తున్నారు వీళ్ళు. అంటే ఎంత దుర్మార్గం ఇది. మనుషులను చంపుతారా? బతకనియరా మనుషులని? టైం ఇయ్యరు, వాళ్ళకు నోటీసులు ఇయ్యరు, అవకాశం ఇయ్యరు, సమాన్ తీసుకునే టైం కూడా ఇయ్యరు. మరి సమయం లేని మీరు మా పేద ప్రజలే దొరికిరా అని అంటున్నాను. నేను డైరెక్ట్గా అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు దీనికి. ఎందుకు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ బినామీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు, వీళ్ళ ఇండ్లు ముట్టుకుంటాడా రంగనాథ్? మీకు చాలాసార్లు చూపించడం కదా, అనేక వీడియోలలో కూడా చూసిరు కదా, అనేక మీడియా ఛానల్ వేదిక కూడా చూసిరు కదా. వాళ్ళు ఇండ్లు కట్టుకునే మొత్తం కూడా బఫర్ జోన్లలో ఉన్నాయి ఇండ్లు. మరి కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకున్నది ఎవరు? కోట్ల రూపాయలు సంపాదించుకొని కోట్ల రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి ఇల్లు కట్టినటువంటి ఆ ఇల్లును ముట్టుకుంటాడా రంగనాథ్? ముట్టుకుంటాడా? నిన్న ఒక సుప్రీంకోర్టు లాయర్ ఇల్లు, నిన్న వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముడు ఎవరిదో ఆ ఇల్లు అక్కడ కూల్చేసారు, ఫామ్ హౌస్. ఏది? అమీన్పూర్, ఐలాపూర్ ప్రాంతంలోనే, ఆ కిష్టారెడ్డిపేటలో అమీన్పూర్, మొత్తం మీద అయితే అమీన్పూర్ మండలం కిందకి వస్తుంది అది. సో ఒక 1 year కింద ఈయన చేసేటటువంటి, ఈ రంగనాథ్ చేసేటటువంటి హైడ్రా మీద ఆయన హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. సో దాని మీద ఇలా కక్ష తీర్చుకున్నాడని చెప్పి చాలామంది కూడా అంటున్నారు. అంటే మీకు ఈ హైడ్రా అనే పేరు ఎందుకు పెట్టారంటే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగానే ఒక పూట తింటే ఇంకో పూట ఉండదు,
అట్లాంటి వాళ్ళు ఈ హైదరాబాద్కు వచ్చి ఏనో కాడ గిత జాగ దొరికితే చాలు ఈ లక్షల లక్షలు రెంట్ ఏడు తెచ్చి కట్టము, సంవత్సరం వచ్చే వరకు అలా లక్షల లక్షలు ఈ రెంట్లకే కట్టాల్సి వస్తుంది, మేము ఎట్లా బతుకుతామని చెప్పేసి ఆడనో ఈడనో చేసి ఆ ఫ్లాట్ కొనుక్కొని ఆ ఫ్లాట్ పేరు మీద మళ్ళీ లోన్లు ఇస్తాయి బ్యాంకులు. ఆ లోన్లు తెచ్చుకొని ఉన్న బంగారం అంతా అమ్మి ఇంకా ఆడనో ఇన్నో ఊళ్ళలో ఏమైనా భూమి గిట్టు ఉంటే అమ్మి తీసుకొని వచ్చి ఈ హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుంటే ఈ రంగనాథ్ ఐడియా వచ్చే మొత్తం ఈ పోదేని ఇళ్ళ మీద బుల్డోజర్లు పెడతారా? ఏం మరి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకున్నాడు కనబడతలేడా మీకు? వాడు పొద్దున్నేస్తే ఫార్చునర్ కార్లు వాడు పోతే ఒక్క లీడర్ పోతే ఈ పేదలను ముంచే లీడర్లు పోతే ఒక్కొక్కడు పోతే ఓ 10 కార్లు పోతాయి ఫార్చునర్ కార్లు. ఫార్చునర్ కారు యావరేజ్గా 2, 3, 5 ఇస్తుంది అనుకోండి అది మైలేజ్. మరి ఒక కారు పోతే ఎన్ని లక్షలు ఎంత ఖర్చు అవుతుంది ఒక రోజుకి? అట్లాంటి వాడు బఫర్ జోన్లలో చాలామంది కట్టుకుంటున్నారు కదా, మరి వీళ్ళని కూర్చోరిపోయి వీళ్ళని టచ్ చేస్తారా? అంతే. ఎందుకండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల ఫామ్ హౌజులు లేవా? ఏ ఆపోజిషన్లో ఉన్నటువంటి లీడర్ల ఫామ్ హౌజులు లేవా? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల ఫామ్ హౌజులు లేవా? మరి వాళ్ళు ఎందుకు ముట్టుకుంటలేరు? నిజంగానే హైడ్రా రంగనాథ్ నిజంగానే నువ్వు ప్రజల తరఫున నిలబడేటట్టు అయితే ఎవరికి కనబడతలేదు. ఇదైతే క్లియర్. ఒక విషయం చెప్తా మీకు. ఒక దగ్గర ల్యాండ్ ఉంది, మరి ఆడికి రంగనాథ్ పోడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. నేను చెప్తా ఇప్పుడు ఆ ప్లేస్ ఏంటో చెప్తా, ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి, తప్పకుండా వినండి. నాదర్గుల్లో దాదాపు 700 ఎకరాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అందులో ఉన్నటువంటి కొంతమంది పేద రెడ్లై కూడా దాదాపు 740 ఎకరాల 700 చిల్లరే ఆడ ఉన్నది రైతుల భూములని. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల హస్తం ఉంది అక్కడ. మరి అక్కడ పేద ప్రజల సొమ్ము తీసుకొని ఆ పేద ప్రజల్ని దాదాపు సంవత్సరం నుంచి ఆ భూములకు రాణిస్తలేరట. బాడీగార్డ్లను పెట్టుకొని ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకొని ఆ రైతులను కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. మరి రంగనాథ్కి అది కనబడతలేదా? ఇప్పుడు పేద ప్రజల కోసమే మేము మొత్తం ఈ హైదరాబాద్ని మంచిగా చేస్తాం, మేము హైదరాబాద్ని సుందరీకరణ చేస్తాం, అన్నీ కూడా ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్రమ కట్టడాల మీద పోతలేరు మీరు. పేదోడు సంపాదించుకొని కూలీనాలు చేసుకున్న డబ్బులను మీరు ఆడు కట్టుకున్న దాన్ని కట్టడాలను కూల్చేస్తానికి మీరు తయారయ్యారు. అసలు మీరు పేదోళ్ళ కోసం న్యాయం చేయాలని అనుకున్న వాళ్ళు అయితే 740 ఎకరాలు పోరి సార్ ఆడి పోరి, మరి తీసుకుపోతాం రారి మా ఎమ్మటి రారి. 740 ఎకరాలు దాదాపు 1000 మంది ఉంటారు ఆడ, మరి వాళ్ళకి ఇప్పిస్తారా పోయి? అదనే కాదు, చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఎన్ని వందల ఎకరాలు తెలుసా ఈ రాష్ట్రంలో? ఒక్కొక్క లీడరు కబ్జాలు పెడుతున్నాయి, మామూలుగా లేవు ఒక్కొక్క లీడరు. మొన్ననే పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి వాళ్ళ తమ్మిని కొడుకు పేరు మీద భూమి కబ్జా చేసిండు మెదక్ దగ్గరనేమో. మరి ఇవన్నీ కనబడతలేవు రంగనాథ్ గారికి? ఎందుకు ఓన్లీ పేదోళ్ళ భూముల మీద ఎందుకు పడ్డారండి? అంటే ఇక్కడ క్లియర్గా ఏం జరుగుతుందనంటే, ప్రభుత్వంలో ఎవరున్నా సరే ఎప్పుడైనా సరే పేదల మీదనే ప్రభుత్వాల పన్ను ఉంటుంది. పేదల మీద పగబట్టినట్టు మరీ ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం, నేను చెప్తున్నా కదా, సరే ఇన్ని రాజ్యాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఇంత బాధలు చూసిరా చూడలేదో నాకు తెలియదు. కానీ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఈ గడ్డని, ఈ తెలంగాణ గడ్డని పరిపాలిస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇదే ముఖ్యమంత్రి పిసిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మామూలుగా ఇంత అంత కాదు. అరే మామూలుగా అండి చూడండి అని రేవంత్ రెడ్డి అన్నాడు. మామూలుగా హైదరాబాద్లో కూలీనాలు చేసుకొని ఊర్ల నుంచి వెళ్ళి ఉన్నదో లేదో అమ్ముకొని వచ్చి హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే వాళ్ళ మీదకి జేసీబీలు పంపిస్తాడు ఈ చంద్రశేఖరరావు, కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి. మరి వీళ్ళు నువ్వు ఓళ్ళ మీద పంపిస్తున్నావు? ఎవరి మీద పంపిస్తున్నావు నువ్వు? చిన్న చితక వ్యాపారాలు చేసుకొని రోడ్ల మీద షాపులు పెట్టుకొని అదే ఏదో చిన్నది పాన్ డబ్బాలో లేకపోతే ఏదో ఛాయ కొట్టులో అన్నం అమ్ముకునే అవి పెట్టుకుంటారు, చిన్న హోటళ్ళు పెట్టుకున్నారు. ఒరేమ్మా వాళ్ళని మొత్తం కూల్చేసిండు, మల్కాజ్గిరి కూల్చేసిండు, బేగంపేట కూల్చేసిండు. మొన్న మల్కాజ్గిరి, అంతకుముందుకు బేగంపేట, మళ్ళీ ఎక్కడ అనే లోపే మళ్ళీ చూపించిండు. ఎక్కడ? ఐలాపూర్ దగ్గర చూపించిండు. మీకెందుకు? ఐలాపూర్ దగ్గర బీరంగూడలో ఉన్నటువంటి షాపులు మొత్తం నిలబడ్డం చేసిండు. ఒక్కటి లేవు రోడ్డు బట్టి. మేము పోయినాం ఆ రోజు. ఏం చేస్తాం? పరిస్థితి ఏంది అక్కడ? ఎంత దుర్మార్గం ఉంది తెలుసా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి పని? ఒక్కటి కూడా చక్కగా లేదు. మళ్ళీ మీదంగా ఇట్లా మాట్లాడితే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఇక దానికి బదన చేసే నాయకులు మాత్రం కామెంట్లు పెట్టడం, బెదిరియడం, అనేక ఇక ఛానళ్ళని ఏదో ఒక రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి చేస్తారు.
నిజం మాట్లాడితే గిట్లనే ఉంటుంది. మీకు నిజంగానే ప్రజల మీద మీకు మీకు నిజంగా చేతనైతే మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ ఈ పని చేయరు. ఎందుకు అనవసరంగా పేదోళ్ళ మీద బుల్డోజర్లు పంపించి పేదోళ్ళ మీద ఇండ్లు కూల్చి వాళ్ళ బతుకులు ఎందుకు నాశనం చేస్తారు? నిన్న ఒక తల్లి 3 నెలల పిల్లగాన్ని పట్టుకొని రోడ్డు మీద కుర్చీ చేసుకొని కూర్చుంది ఇండ్లు కూలుస్తుంటే. మరి ఈ బాధ ఓరికి కనబడతలేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పాలకులకు కనబడతలేదా? ప్రతిపక్షమైన ఓడు, ఇంకో పార్టీ అయిన ఓడు, అధికారంలో ఉన్న వాళ్ళు కూల్చుడే మొదలుపెట్టిరు. ప్రతిపక్షం ఉన్న ఓడు, ఆయనకు అవసరం ఉన్నప్పుడు పోయి ఆయన పార్టీ కోసం, ఆయన పార్టీ ఎదుగుదల కోసం, ఆయనకు రాజకీయంగా ఆయన మొత్తం పలుకుబడి సంపాదించుకోవడం కోసం పోతారు సందర్భాన్ని బట్టి. ఏం దుర్మార్గం ఇది! ఒక దగ్గర అయ్యి మర్చిపోక ముందుగా మళ్ళీ ఇంకో దగ్గర స్టార్ట్ చేస్తున్నారు. నేను మళ్ళా చెప్తున్నానండి, ఈ హైడ్రా పేరు మీద మీరు నిజంగానే ఒకవేళ మీకేమన్నా ఇబ్బంది అయితే, అంటే మేము చూడలేము, మాకు పెద్ద పెద్దోళ్ళు ఇల్లు కనబడతలేవు, ఆ 7 కూడా మాకు తెలియదు, ఏమైనా ఉంటే చూపిరు అని చెప్పేసి అంటారా? ఈ హైడ్రాకి సంబంధించిన ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో, మాకు పెద్ద పెద్దోళ్ళు ఇల్లు హైదరాబాద్ ఏడగట్టుకురో తెలియదు, ఆ అడ్రస్ కూడా మాకు దొరుకుతలేవు అని అంటారా? మేము ఇస్తాం రారి. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, కోట్ల రూపాయలు ప్రజల నుంచలేదు. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము అది? వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్ము ఎవరిది? ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? లక్షల రూపాయల పన్ను కడతలేరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు పన్నులు కడతలేరా? వీళ్ళ నుంచి వచ్చిన డబ్బులు తీసుకొని, వీళ్ళ నుంచి వచ్చిన డబ్బులతోని వాళ్ళు ఇలా పేద ప్రజలతోని రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళు వెనకంగా వేసుకున్నటువంటి డబ్బులతోని ఇలా లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటాం. ఒక్కొక్క ఇల్లు ఎట్టుంటో తెలుసా? మొత్తం ఇల్లు ముందల బాల్కనీ కడతాడు. ఏది కార్యకర్తలు వస్తే నిలబడడానికి, కుర్చీలు వేసుకొని కూర్చోవడానికి, కార్యకర్తలతో ముచ్చట పెడతానికి, మీటింగ్ పెడతానికి బాల్కనీ లాగా కడతాడు. ఆ బాల్కనీ లాంటి పిల్లర్ ఉంటుంది, ఒక పిల్లర్, 1 సైడ్ పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లరిలో కాదు మాలాంటి వాళ్ళ బతుకులు, తెలుసా మీకు? ఆ పిల్లర్ మొత్తం ఉంటుందా? ఆ పిల్లర్ విలువ కాదు. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి తన ఇల్లు మొత్తం వాల్యుయేషన్ వేసిన ఆ పిల్లర్ అంత కాదు. అక్కడ ఎక్కడో ఇటాలియన్ అంట, ఎక్కడో లండన్ నుంచి తెప్పించుకుంటారట ఆ మార్బుల్. అట్లాంటి మార్బుల్ వాడతారు. సచ్చిందాక కూడా కట్టలేరు అట్లాంటి ఇల్లు. ఏ నుంచి వస్తున్నాయి డబ్బులు? పొద్దున లేచి సాయంత్రం నైట్ పడుకునే 9 దాకా బస్తాలు మోస్తోనికి అట్లాంటి ఇల్లు లేదా? వరిసేన్లో పని చేస్తోనికి అట్లాంటి ఇల్లు లేదా? టాపీ మేస్త్రికి అట్లాంటి ఇల్లు లేదా? 10 అంతస్తుల మేడ మీదకి ఎక్కి సెంటరింగ్ పని చేస్తాడు ఒక్కొక్కడు. అట్లాంటి వాళ్ళు కూడా అంత పెద్ద ఇల్లు లేకపోయా? మరి మీకు ఏం నుంచి వస్తున్నాయి? మీరు ఆడంగీడంగా తిరిగి తెల్ల బట్టలు వేసి, కద్దరు బట్టలు వేసి, ఆడంగీడంగా తిరిగి ఫార్చునర్ కార్లు కొంటారు, ఆడంగీడంగా తిరిగి మీరు అనేక లక్షల కోట్ల రూపాయలు పోగేసుకుంటారు కదా, ఏడంగా వస్తున్నాయి. మరి ఇట్లాంటి వాళ్ళు ఇల్లు ఎందుకు పట్టాడు రంగనాథ్? ఎందుకు పట్టాడు అంటే, రంగనాథ్ అట్లాంటి వాళ్ళు ఇల్లు పట్టిండు అనుకో, అట్లాంటి వాళ్ళు ఇల్లు ఒకవేళ బుల్డోజర్ పెట్టిండు అనుకో, మరి వాళ్ళు బెదిరిస్తారుగా, మళ్ళీ వాళ్ళ నుంచి వీళ్ళకు ఉంటాయి కదా. సో ఎంతసేపు ఉన్నా సరే కానీ వీళ్ళు పేదోళ్ళ ఇంటికి ఎన్ని ఏమన్నా కూడా పేదోళ్ళు ఏం చేయగలుగుతారండి? మా అంటే మొత్తుకుంటారు, గుద్దుకుంటారు, జేసీబీలకు అడ్డం వస్తారు, ఓ 4 మాటలు అంటారు. కానీ వీళ్ళు ఏం చేయలేరు కదా. వాళ్ళైతే వాళ్ళ ఎటు నుంచి బెదిరింపులు రావాలనో, ఎటు నుంచి వాళ్ళకు ఏం మాట్లాడాలనో, ఎట్లా వాళ్ళని కాంప్రమైజ్ చేయాలనో అన్ని లైన్ తెలుసు వాళ్ళకి. అందుకని పెద్దోళ్ళ ఇళ్ళకి పోరు వీళ్ళు, పెద్దోళ్ళ ఇళ్ళను కొట్టరు వీళ్ళు, పెద్దోళ్ళ ఇళ్ళను కూల్చరు వీళ్ళు. బుల్డోజర్లు ఆడ పని చేయవు. పెద్దోళ్ళ ఇళ్ళ దగ్గర బుల్డోజర్లు స్టార్ట్ కూడా కావు. అప్పుడు డీజిల్ ఉండదు వాళ్ళ ఇళ్ళకి పోయినప్పుడు, ఈ బుల్డోజర్లు పోయినప్పుడు, ఈ జేసీబీలు పోయినప్పుడు స్టార్ట్ కావు, డ్రైవర్లు ఉండరు. పేదోళ్ళ ఇంటికి పోయినప్పుడు మాత్రం ఒక్కొక్క జేసీబీ 4 డ్రైవర్లు ఉంటారు, అడ్వాన్స్గా డీజిల్ తెచ్చి పెట్టుకుంటారు. ఇది మీరు చేసేటటువంటి పని. ఎవడన్నా ఈ దేశంలో బతుకుతున్నాడు ఒక్కసారిగా ప్రపంచ దేశాలలో ఒకసారి చూసిరా రాదురయ్య, ప్రపంచ దేశాలలో ఎట్లా ఉంటుంది, పరిపాలన ఎట్లా ఉంటుంది? ప్రజలు ఒక మాట అడుగుతున్నాను, నేను క్లియర్గా అడుగుతున్నా, దీనికి నిజంగా సమాధానం చెప్పాలి నాకు. ఇప్పుడు ప్రజలని ఇబ్బంది పెడితే అది పాలన అంటారా? ప్రజలకు ఒక కన్నీటి బొట్టు కూడా రాలకుండా అది పాలన అంటారా? మరి దీన్ని ప్రజాపాలన ఎట్లా అంటారో చెప్పాలి ఇప్పుడు నాకు. నేను అడుగుతున్నా, ప్రజాపాలన ఎట్లా అంటారు దీన్ని? ప్రజాపాలన అనేవి మీరు చెప్తారు. ఒక దిక్కేమో ప్రజలు మోసపోయి ఏడ్చుకుంటా దిక్కు దివాన లేకుండా రోడ్ల మీద ఒక్క రోజు కూడా టైం ఇవ్వకుండా మొత్తం సమానంతా అల్లనే వేసి పాడేసి మీది కూల్స్తరి. ఏం దుర్మార్గం ఇది! వెలుగుమెట్ల చూడలే 700 కుటుంబాలను రోడ్ల మీద వేసిన పాపం మీకు కాదా? ఎవరికి చుట్టుకుంటుంది ఈ పాపం? కాంగ్రెస్ పార్టీకి కాదా? ఎవరికి చెప్తున్నారు మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి తిరగబడితే మీ ప్రభుత్వం తెల్లారే కూలిపోతుంది. ఒక్కసారి తిరగబడితే ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎందుకు?
ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ఇక మారుతారేమో అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. కానీ మీరు మారే పరిస్థితి కనబడతలేదు. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రంగనాథ్ గారు, దయచేసి మీకు మేము అప్పీల్ చేస్తున్నాం. పేదోళ్ళ పక్షాన నిలబడతారా? మీరు పాలకుల పక్షాన నిలబడతారా? పేదోళ్ళ పక్షాన నిలబడతారా? ఒకవేళ పేదోళ్ళ పక్షాన నిలబడను అని అంటే ఈ పేదోళ్ళు మళ్ళీ వచ్చే ఎన్నికలలో వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అప్పుడు మరి మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకనంటే మీకు తెలుస్తలేదా? మీరు ఎవరెవరు ఇల్లు గులుస్తారో మీకు తెలుస్తలేదా? మీరు చేసే పని కరెక్ట్ అయితే ప్రజలు ఎందుకు తిరగబడతారు? మీరు చేసే పని కరెక్ట్ అయితే ప్రజలు ఎందుకు ఏడుస్తారు? మీరు చేసే పని కరెక్ట్ అయితే ప్రజలు రోడ్డు మీద ఎందుకు పడతారు? మీరు చేసే పని కరెక్ట్ అయితే ఎంతోమంది జేసీబీల కింద పడి మమ్మల్ని చంపండి తర్వాతనే మా ఇల్లు కూల్చండి అని అన్నారు. మరి మీరు చేసే పని కరెక్ట్ అయితే ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇంకో మాట్లాడుతున్నా, మీరు చేసే పని కరెక్ట్ అయినప్పుడు ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతారు? మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే అది కరెక్ట్, మీరు చేసే పని కరెక్ట్ అయితే అవుతుంది. మీరు తప్పు చేస్తున్నారు కాబట్టే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు వాళ్ళ మీద దౌర్జన్యంగా పోతురు కాబట్టే ప్రజలు రోడ్ల మీద పడుతున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలా? 700 ఎకరాలు నాదర్గులు వస్తారా? పేద ప్రజలకు ఇప్పిస్తారా? 740 ఎకరాలు నాదర్గుల్లో వాళ్ళను అద్రగానంగా వాళ్ళని బెదిరించి బౌన్సర్లను పెట్టించి ప్రజల్ని అల్లా ఆ భూమి చేసుకునే రైతును కూడా ఆయన భూమిలోకి రానియకపోతే మరి ఏమంటారు? ఇక చెప్పండి ఒకసారి, ఏమంటారు దీన్ని? ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, కానీ ఇవన్నీ కనబడాయి. ఇవి రంగనాథ్ గారికి కనబడాయి. కేవలం పేదోళ్ళ ఇండ్లు మాత్రమే కనబడుతున్నాయి. మరి దీనికి సమాధానం చెప్పరా? మరి పేదోళ్ళ మీదనే మళ్ళీ మేము గుల్చుకుంటూ పోతూనే ఉంటారు, మాకు ఎవడు మాట్లాడదు అడ్డు మాట్లాడొద్దు అంటారా? చూద్దాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ హైడ్రా ఎందుకోసం ఇది స్థాపించారో తెలుసా మీకు? ఈ హైడ్రా ఎందుకు స్థాపించారంటే పేదోళ్ళ ఇండ్లు మొత్తం గుల్చిన తర్వాత ఆ భూములన్నీ ప్రభుత్వం మొత్తం మళ్ళీ గుంజుకొని మళ్ళీ ఈ ప్రభుత్వం గుంజుకున్న తర్వాత ఇళ్ళ ఉన్న పెద్ద పెద్ద పాలకులంతా మళ్ళీ కబ్జాలు చేసి వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. ఇలా ఇంతకు మించి ఏం లేదు. ఇలా ఏం దుర్మార్గం ఇది? ఏం ప్రజలు అడుగుతలేరనా? ప్రశ్నిస్తలేరనా? ఒకేసారి తిరుగుబాటు జరుగుతుంది ప్రజల నుంచి, ఒకేసారి విప్లవం వస్తుంది. అది వచ్చినప్పుడు ఎవ్వరు తట్టుకోలేడు. చాలా చాలా డేంజరస్గా ఉంటుంది ప్రజల నుంచి విప్లవం. తప్పకుండా మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, పేదోళ్ళ ఇల్లు కూర్చోకుండా మీరు పాలకుల ఫామ్ హౌజులు పాలకులు అక్రమంగా కట్టుకున్న బఫర్ జోన్లలో ఉన్నటువంటి ఫామ్ హౌజులను మీరు కూల్చరా? మాకు దీనికి సమాధానం కావాలి. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, చాలామందికి తెలియాలి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో, 2 ఏళ్ల నుంచి స్టార్ట్ అయింది. అది ఆగదు, ఎవరు ఆపలేరు. ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు చెప్పినా వినరు. కాబట్టి మరి ఏం చేద్దాం? ఇంకేం చేద్దాం? మన గొంతే మన ఆయుధం. మన గొంతు విప్పి ప్రజల్లో బలంగా మాట్లాడి ప్రజల్ని మనం చైతన్యం చేయడమే మన పని. సో మరి ఇది తప్పకుండా ప్రజలకి తెలియజేయండి. ఇది పరిస్థితి అయితే. సో తప్పకుండా చూస్తున్న ప్రజలు చాలామందికి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ.